అందరికీ తెలిసిందే. నేను ఒక ప్రవక్తి కోసం చెప్పాలనుకుంటున్నాను. తన పేరు మిరియాము. అందరికీ తెలుసు మిరియాము ఎవరు ఏంటి అనేది తన కోసం మరి అంత వివరంగా ఏం చెప్పక్కర్లేదు, కానీ కొద్ది నిమిషాలు తన కోసం మనం మాట్లాడుకుందాం. నిర్గమకాండం మనం చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనము. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము తంబురును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. హల్లెలూయా. ఇక్కడ మనం మిరియామును చూస్తున్నాము. ఇక్కడ ఏ సందర్భంలో తను దేవుని స్తుతిస్తుందంటే, మరి ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుండి దేవుడు విడిపించినప్పుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆయన ప్రజలు నడిపించిన తర్వాత విజయోత్సవంతో తను ఏమని అంటుందంటే, కొంతమంది స్త్రీలంట తన వెంబడిస్తున్నారంట. తను చేస్తున్న సేవ. ప్రవక్త్రి అంటే ఎవరండి? గొప్ప సేవకురాలు కదా. తను ఎవరు? మోషే అక్క. ఏం చేస్తుందంటే, మిరియాము తంబురును చేత పట్టుకుందంటే, ఒక వాయిద్యమును చేత పట్టుకుంటే వెనకాల స్త్రీలందరూ కూడా ఏం చేస్తారంటే తనతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా అనేక మందిని ఏం చేస్తుంది తెలుసా? దేవుని స్తుతించేలాగా అక్కడ పోగు చేస్తుంది. తన తంబురు చేత పట్టుకుంది. వెంటనే కొందరు స్త్రీలు ఏం చేశారంటే వాళ్ళు కూడా తంబురుని చేత పట్టుకొని దేవుని స్తుతిస్తున్నారు. ఏమనంటే, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగిలి అతిశయించి జయించెను. ఎలాగా విడిపించాడు, ఎలాగా మరి ఫరో సైన్యము ఆ నీటిలో మునిగిపోయింది అనేది అక్కడ మిరియాము ఒక పాట రూపంలో అక్కడ పాడతాం గమనిస్తున్నాం. వెంటనే స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసా? ఆమెని అనుకరిస్తున్నారు. హల్లెలూయా. ఇంత గొప్ప సేవకురాలు, ఇంత గొప్ప ప్రవక్త్రి ఎంతమందికి మాదిరికరంగా ఉందంటే, అక్కడ ఉన్న స్త్రీలని వెంబడించేలాగా ఆయన స్తుతించే సమూహంలో ఏం చేసింది తెలుసా? తను ముందుగా పాడుతూ వాళ్ళు వెనకాల అనుకరిస్తున్నప్పుడు దేవుని ఈ విధంగా కిందనంతా కూడా స్తుతిస్తుంది. ఒక గానము చేస్తుంది, ఆయన నామాన్ని ఘనపరుస్తుంది. అయితే ఈ అక్క ఒక ప్రముఖ పాత్ర వహించింది అనుకోవచ్చు మోషే జీవితంలో కదా. మ్యాక్సిమం అక్క అనగానే నాకు ఏమనిపిస్తుంది అంటే చిన్న అసూయ ఖచ్చితంగా ఉంటుంది. చాలా అది కామన్ అనమాట. అక్కలైన వాళ్ళు అందరూ కూడా తమ్ముళ్ళు ఉన్న చెల్లెళ్ళు ఉన్న ఏమనిపిస్తుంది అంటే, ఇప్పటికీ నేను మా తమ్ముడి మీద కొంచెమన్నా జలసి ఉంటుంది. మీకు తమ్ముడు అంటేనే ఇష్టం, లేకపోతే తమ్ముడికే ఇస్తారు. ఇలాంటివి చెల్లి ఉంటే అక్కకే ఏదన్నా ముందు మీరు ఇస్తారు. ఇలాంటిదంతా కూడా అక్క అనే అంటే ఏంటంటే అంటే కొంచెం అసూయ ఉంటుందేమో అనిపిస్తుంది. అదేవిధంగా అమ్మలాగా తను ఏం చేస్తుంది, తర్వాత తమ్ముళ్ళని చెల్లెళ్ళని కూడా చూసుకుంటూ ఉంటుంది అనమాట. అయితే చిన్నప్పుడు ఏం జరిగిందంటే అన్నీ మనకు తెలుసు. నిర్గమకాండంలో మనం చూస్తే ఒకసారి 2వ అధ్యాయము ఈ స్టోరీ అందరికీ తెలుసు కదా. మోషేని మరి తన తల్లి దాచలేక ఏం చేస్తుందంటే జమ్ముపెట్టెలో పెట్టి ఆ నీటిలో వదిలేసినప్పుడు 4వ వచనం 2వ అధ్యాయం 4వ వచనంలో వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. హల్లెలూయా. వానికి ఏమి సంభవిస్తుందో తెలుసుకోవాలని అక్క ఏం చేసింది తెలుసా? దూరముగా నిలిచిందంట. తన తల్లి ఏం చేసింది అంటే, ఇంక ఈ బిడ్డను నేను దాచలేను, అంటే అన్ని నెలలు దాచిన తర్వాత ఎలా అన్నా తీసుకెళ్ళిపోతారు, నా కుమారుని చంపేస్తాడు, అది నేను చూడలేనని చెప్పేసి తల్లి చక్కగా జమ్ము పెట్టి తయారు చేసి కీలి పూసి ఏం చేసిందంటే అక్కడున్న ఆ గడ్డి దగ్గర అంటే ఆ నీటిలో వాగులో పెట్టింది. మరి ఏ ధైర్యంతో వెళ్ళింది తన అక్క? తనేం అక్కడ పెద్ద వయసేం కాదు, చిన్నదే కదా. తన తర్వాత ఎవరు 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఏం చేస్తుందంటే నా చిన్న తమ్ముడిని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, లేకపోతే ఏం జరుగుతుందో, మునిగిపోతుందో ఏంటో అని చెప్పేసి ప్రేమతో ఏం చేస్తుంటే దూరంగా ఉండి నిలుచొని గమనిస్తూ ఉందంట. ఏ నమ్మకం ఉంది, ఏ ధైర్యం ఉంది తనకి కదా. ఎవరు లేరు అక్కడ. ఆ టైంలో ఆ చిన్న పిల్లోడిని అక్కడ పెట్టారు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో తనకు తెలియదు, కానీ ఏం చేస్తుందో తెలిసి ఎదురు చూస్తుంది. ఏం జరగబోతుందో, లేకపోతే మా తమ్ముడికి ఏం సంభవిస్తుందో అని చెప్పేసి తను ఆలోచిస్తున్నప్పుడు ఎవరో రాకుమార్తె వస్తుంది. ఆ బిడ్డని తీసుకొని చూసినప్పుడు ఖచ్చితంగా ఈ పిల్లోడు పలానా వాళ్ళ బిడ్డ అయి ఉంటాడు. ఎందుకంటే ఫరో పిల్లలు ఐగుప్తు సంతానం కాదు, కానీ ఎవరో భయపడేలా దాచినట్టున్నారని చెప్పేసి తను అనుకొని ఏం చేస్తుందంటే పిల్లోడిని తీసుకోగానే ఎక్కడుందో టక్కన పరిగెట్టుకొని మిరియాము వచ్చేస్తుంది. అమ్మో మా తమ్ముడిని
వీళ్ళు తీసుకెళ్ళిపోతారేమో. ఎంత ప్రేమ అంటే అంత చిన్నప్పుడు కూడా ఆ చిన్న పిల్లోడు ఏమవుతాడు ఏంటి అని తను ఎంతగా ఆశగా తన తమ్ముడిని కనిపెడుతూ ఉందంటే, ఒక నాయకుడిని అంత చిన్నప్పుడే తను కాపాడుకోగలిగింది తన తెలివితేటలతో. అంత చిన్న వయసులో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడగలుగుతుంది, ఏం జ్ఞానం ఉంటుంది అంటే దేవుడు తనకి ఎంత చక్కని జ్ఞానాన్ని ఇచ్చాడంటే అక్కడ అంటది, మీరు ఈ పిల్లోడిని పెంచుకోవాలనుకుంటున్నారంటే ఏమంటది, అవును పెంచుకుంటానండి. సరే నేను ఒక దాదిని, ఒక ఆయాని ఎవరైనా తీసుకురానా అంటే రాకుమార్తె ఏమంటది, సరే వెళ్ళు అంటది. తనకి ఏం తెలివితేటలు వచ్చాయి, అంత చిన్న అమ్మాయి ఊహించగలదా? ఒకవేళ దాదిని తీసుకురామంటే, లేకపోతే ఆయాని తీసుకురామంటే నా తల్లినే తీసుకురావాలి. ఎంత షార్ప్, చాలా తక్కువ టైంలో ఎంత తెలివిగా ఆలోచించింది. అసలు అంత చిన్న పిల్లలు రాకుమార్తె మాట్లాడిన ఒక్క నిమిషంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే జ్ఞానం ఉంటుందా అంటే మిరియామని దేవుని ఎన్నుకున్నాడు. ఎందుకంటే మోషేని మరి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉంచి ఈ బానిసత్వం నుండి విడిపించుకోవడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పరచుకుంటే, దేవుని చిత్తం ఉంటే దేవుడు ఏ విధంగానన్నా రక్షించుకోగలడు. ఇక్కడ మరి మోషే కాపాడడానికి ఎవరిని ఎన్నుకున్నాడు, మిరియాముని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ జ్ఞానం ఎవరి వల్ల లభించిందంటే దేవుని వల్ల మాత్రమే లభించింది. నేను తీసుకొస్తానని చెప్పేసి ఎవరిని తీసుకొచ్చింది, తన కన్న తల్లినే తీసుకొచ్చింది. ఆ మాటల సందర్భంలో చిన్నపిల్లలు మామూలుగా ఏం చేస్తారు, మాటల్లో నిజం చెప్పేస్తారు. అవును వీడు మా తమ్ముడే అలా చెప్పిందా, ఎంత కంట్రోల్ చేసుకుంది. తన ఆశ ఏమేంటిదంటే ఎలాగన్నా నా తమ్ముడు క్షేమంగా ఉండాలి. ఎంత ప్రేమ కదా అక్కకి. అయితే తీసుకొస్తుంది, ఆ బాబుని పెంచుతారు, మోషే అని పేరు పెడతారు. మనం చూస్తాం, నాయకుడిగా ఉంటాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తాడు. విడిపించిన తర్వాత తన తమ్ముడు నాయకత్వంలో దేవుడు ఎన్నుకున్న తన తమ్ముడు నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన తర్వాత ఫరో సైన్యం మునిగిపోయిన తర్వాత తన దేవుని స్తుతిస్తుంది. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాల్ని అక్కడ ఏ విధంగా అంటే తంబూరుని చేతపట్టుకొని కదా, మ్యూజిక్ వాయిస్తూ పాడుతూ అప్పటికప్పుడు ఒక పాటను రచించి, నిజంగా మిరియాముని జ్ఞాపకం చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అంత చిన్న వయసులో ఎంత జ్ఞానంతో తన తమ్ముడిని రక్షించుకుంది అంటే కదా, ఇది కేవలం దేవుని కృప. మరి విమోచింపబడిన తర్వాత అనేక మంది స్త్రీలు తనను వెంబడించారు అంటే తన ప్రవర్తన అక్కడ ఏ విధంగా ఉంది, ఎలా నడుచుకుంది, చుట్టూ ఉన్న ప్రజలతో తను ఎలా మెలిగింది, తన చుట్టూ ఉన్న స్త్రీలతో తను ఎలా మాట్లాడింది, ఏ విధంగా ఉంది. ఏ విధంగా ఉంటే మిరియాము ఒక పల్లవి ఎత్తగానే వెనకాలే కోరస్ అందుకున్నారంటే ఎంత ఐక్యత కదా. నేను ఒక పాట ఇప్పుడు ఎత్తాలి అంటే ఒక పల్లవి అంటే మేమే డిస్కస్ చేసుకుంటాం, ఈ పాట వద్దు ఇంకొకటి, లేకపోతే ఇంకోటి పాడదాం కదా, లేకపోతే ఇది రాదు, ఇది పాత పాట కొత్త పాట. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, వెంటనే తంబురు చేత పట్టుకొని మిరియాముతో పాటు దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. అట్టి ఐక్యత కదా, అలాగా దేవుని కొరకు వాళ్ళని నడిపించగలిగిన మిరియాము జీవితం కడవరకు అలాగా లేదు. హల్లెలూయా. ఒక్క చిన్న పొరపాటు మనందరికీ తెలుసు కదా. మరి చూద్దాం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. హల్లెలూయా. ఎవరు విన్నారండి? యెహోవా ఆ మాట వినండి. ఏం మాట్లాడుకున్నారు? ఇక్కడ మాట్లాడింది బయట వాళ్ళ కాదు, తన సొంత అక్క అన్నయ్య. ఏమని మాట్లాడుకున్నారంటే మోషే వివాహం చేసుకున్న ఆ స్త్రీని బట్టి, ఆ స్త్రీ అంటే వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి తన అక్క అన్నయ్య ఏమని మాట్లాడుకున్నారంటే మోషే చేత మాత్రమే దేవుడు ఇవన్నీ పలికించాడా, మోషే గొప్పవాడా అని. అది పెద్ద విషయం కూడా కాదు, సొంత అక్కే కదా, సొంత అన్నయ్యే కదా. తమ్ముడిని ఒక మాట అనేటప్పటికి దేవుడు ఏం చేస్తాడంటే యెహోవా ఆ మాట వినెను. వీళ్ళు సనుగుకోవడం, వీళ్ళ గుసగుసలు మాట్లాడుకోవడం ఎవరు విన్నారండి? దేవుడు విన్నాడు. వెంటనే అంటున్నాడు దేవుడు, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండిని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా. వెంటనే మీరు ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. చెప్తున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ మీలో ప్రవక్త ఉంటే వాళ్ళకి నేను దర్శనముల చేతనో
కలల చేతనో మాట్లాడుదును. కానీ మోషే ఎలాంటి వాడు తెలుసా? నా సేవకుడు, నేను ముఖాముఖిగా మోషేతో మాట్లాడుతున్నా. ఇల్లంతటిలో నమ్మకమైన అలాంటి సేవకుని కోసం అతనికి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? హల్లెలూయా. చిన్నోడు కదా, వీళ్ళిద్దరికన్నా చిన్నోడు కదా, అంటే అక్క కాబట్టి ఒకవేళ స్వతంత్రంతోనో ప్రేమతోనో లేకపోతే ఆ టైంలో తన కోపం అనిపించి ఒక మాట అన్నది, కానీ దేవుడు దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ అనుకోలేదు. ఎందుకు తెలుసా? ఆయన సేవకులు కోసం ఎవరైనా విరోధముగా ఒక్క మాటన దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ప్రతిఫలం అంటే ఏం అనుకుంటామంటే మనోళ్ళే కదా, నేనైతే మరి మా అన్నయ్య కదా, నేను అన్నయ్య వచ్చేమో ఒక మాట అని పొరపాటు నేనంటే ఖచ్చితంగా నన్ను కూడా నిర్దోషిగా దేవుడు ఎంచడు. ఎవరైనా సొంత పిల్లలైనా ఎవరైనా సేవకుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు? ముఖాముఖిగా నేను మాట్లాడుతాను మోషేతో. నా ఇల్లంతటిలో నమ్మకమైన మోషే కోసం మీరు ఎందుకు భయపడలేదు? ఎవరికి భయపడమంటున్నాడు దేవుడు? ఆయన సేవకులకి భయపడాలి. హల్లెలూయా. మనము భయపడం. మన నోరు ఎలా మాట్లాడితే, మన ఆలోచన ఎలా ఉంటే అలాగే ఉంటాం. వెంటనే దేవుడు అలా చెప్తానే ఉన్నాడు. ఏం జరిగింది తెలుసా? మిరియాము కుష్ఠం కలదే బయటికి వెళ్ళిపోయింది. ఎలా ఉందంటే ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసింది కదా. ఎంత గొప్ప ప్రవక్త్రి చిన్నప్పుడు తన తమ్ముడిని తన తెలివితేటల చేత దేవుని కృప ద్వారానే రక్షించుకుంది. తన తమ్ముడిని అంత ప్రేమించింది. అనేక మంది స్త్రీలను ఆయన వైపు నడిపించింది. ప్రవక్త్రి అని రాసిందంటే అదేం అసాధారణమైనది కాదు. ఆమె గొప్ప సేవకురాలు. అలాంటి సేవకురాలు ఒకే ఒక మాట అక్కడ తిట్టినట్టు లేకపోతే ఏదన్నా భయంకరమైన మాట అన్నట్టుందా? యెహోవా మోషే చేత పలికించాడా? మనతో మాట్లాడలేదు. ఏదో అది చిన్నగా క్యాజువల్గా అని ఉంటుందేమో, కానీ దేవుడు దాన్ని కూడా తీసుకోలేకపోయాడు. హల్లెలూయా. అంటే మనమెంత? సొంత అక్కనే దేవుడు క్షమించలేదు కదా. ఒక సేవకురాలు తన సేవకురాలు కదా, ఇంతమంది నడిపించింది కదా, సేవ చేస్తుంది కదా, ఏదో పొరపాటున ఉంటుందిలే అని కూడా దేవుడు అనుకోలేదు. కానీ ఏమన్నాడు? మీరు ఎందుకు భయపడలేదు కదా? నా సేవకుడైనా మోషేకి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? వెంటనే మోషే తన అక్క కోసం ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? మోషే కూడా ఎందుకు ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఉన్నాడు అంటే, మా అక్క నన్ను ఇలా విసుకుంది కాబట్టి దేవుడు కరెక్ట్గానే చేశాడు మా అక్కకి. వెంటనే కుష్ఠం వచ్చింది అనుకున్నాడా? అనుకోలేదు. కానీ దేవుని ఎదుట మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టండి. ఎలుగెత్తి ఏడ్చాడు తన అక్క కోసం. ఎంత మంచి బంధం కదా అక్క తమ్ముడు కోసం ఎంతగా తప్పించింది. ఆ చిన్న వయసులోనే నా తమ్ముడికి ఏం జరుగుతుందో, ఏం సంభవిస్తుందో అని చెప్పేసి దూరం నుండి నిలిచుండి ఆ రాకుమార్తె రావడం, పరిగెట్టుకొని వెళ్ళండి, అప్పటికప్పుడు అంత క్విక్గా తన నిర్ణయం తీసుకోవడానికి తను ఎంత ప్రేమించింది తన తమ్ముడిని. తను జయం పొందుకున్నప్పుడు అనేక మంది స్త్రీల ద్వారా దేవుని ఎలా స్తుతించింది. కానీ ఒకే ఒక పొరపాటు, చాలా చిన్న విషయం అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏమాత్రం కూడా తన్ని నిర్దోషిగా ఎంచలేదు. ఖచ్చితంగా శిక్షించాడు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా తను ఇలాగా దేహం అంతా కూడా కుష్ఠముతో నిండిపోయింది, ప్రభువా నువ్వు దయచేసి బాగు చేయి ప్రభువా అని ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే, ఎవరు ఒక సేవకుడు అంటే పాస్టర్ గారైనా ఎక్కడ ఉన్నారు, అసలు మనం మాట్లాడే విధానం కూడా సరిగా ఉండదు. సేవకులు ఏమీ ఆషామాషి కాదండి. ఒకవేళ మనకి వాళ్ళ బంధువులైనా మన రక్త సంబంధికులైనా ఎవరైనా కానివ్వండి, కానీ వాళ్ళ ముందుగా ఎవరంట? దేవుని సేవకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కదా, దేవుడు ప్రతిష్ఠించుకు దేవుని జనం సొత్తు. అలాంటి వాళ్ళని మనం ఒక్క మాట తూరినా దేవుడు ఏమాత్రం కూడా క్షమించడు. మనం ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత భక్తిగా ఉన్నా, ఆ ఒక్క విషయం ఆయన సేవకుని ఎవరినైనా, ఏ సేవకునైనా మనం తక్కువగా చూసినా, మన నోటితో వాళ్ళని హేళనగా మాట్లాడినా కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఒక సేవకురాలని, ఒక ప్రవక్త్రిని దేవుడు క్షమించలేదు. మనం ఏ పాటి వాడు అంత సేవ చేసి అంత తన తమ్ముడికి సహకారిగా ఉన్న మిరియాముని దేవుడు క్షమించలేదు. మనం ఏ పాటి వాళ్ళం? హల్లెలూయా. హల్లెలూయా. అనేస్తాం ఒక మాట. తర్వాత అనవసరంగా నన్ను అనుకోకుండా జరిగినా, కావాలని జరిగినా, ఎలా జరిగినా తప్పే. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దావీదు దేవుని దృష్టికి ఎందుకు అంత ఇష్టంగా హృదయానుసారుడిగా ఉన్నాడంటే, సౌలు మరి ఎంత హింసించాడు కదా, దావీదుని చంపాలని ఎన్ని మరి అడవుల్లో ఉన్నాడు, ఎంతో మరి కష్టాలు పొందాడు. ఎవరి వల్ల? సౌలు వల్ల ప్రాణ భయంతో పారిపోయాడు కదా దావీదు.
కానీ దావీదు చేతికి సౌలు ఏమన్నాడు అక్కడ? యెహోవా అభిషేకించిన వారిని నేను ముట్టను. అంటే దావీదుకి తెలుసు, దేవుని చేత అభిషేకం పొందిన వారిని జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేది దావీదుకి తెలుసు. అట్టి భయం ఉంది కాబట్టి దావీదు ఎలా ఉన్నాడో తెలుసా? దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మిరియాము ఎంత భక్తిగా ఉన్నా, ఎంత సహకారిగా ఉన్నా, ఎంత ప్రవక్త్రి అయినప్పటికీ కూడా ఒకే ఒక్క మాట, అది ఎక్కువ 2-3 వచనాలు కూడా రాయలేదు, కానీ ఒక లైన్ కదా, ఒక లైన్లో తన తమ్ముడు కోసం కొంచెం తక్కువగా మాట్లాడింది అంతే. కానీ దేవుడు ఏం చేస్తుంది? కుష్టముతో తనని మొత్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటికి కాపలా ఉంచుకోవాలి, కాపుదల పెట్టుకోవాలి. ఒక మాట మనం మాట్లాడాలన్నా, ఒక సేవకుని ఎవరైనా కానీ, కొంతమందికి ఏ సేవకులు చెప్పిన వాక్యమో నచ్చదు. ఏం చెప్తారంటే విమర్శిస్తారు. ఏం చెప్పారు, చెప్పిందే చెప్పారు, లేకపోతే ఎలా జరిగింది, అది కూడా దేవుని దృష్టికి పాపమే. కొంతమంది ఏం చేస్తారంటే సేవకులు నిలబడి వాక్యం చెప్తుంటే ఉండరు, వెళ్ళిపోతారు. అంటే సేవకులు అనేది ఒకవేళ షూటు బూట్ వేసుకుని, లేకపోతే పలానా ఒక లగ్జరీగా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోవాలి, లేకపోతే వాళ్ళు వేసుకున్న డ్రెస్ని బట్టి వాళ్ళకి విలువ ఇవ్వాలి అనుకోవడం పొరపాటు. హల్లెలూయా. ఎవరినన్నా నిలబెట్టుకుని దేవుడు మాట్లాడుకోగలడు కదా. పై రూపాన్ని మనము లక్ష్య పెట్టకూడదు. ఎవరు చెప్పినా దేవుని వాక్యం అందరూ ఒక్క మాటన మనల్ని హత్తుకుంటుంది. హల్లెలూయా. కానీ మనం మాత్రం దానికి ఏమాత్రం అంగీకరించాం. కరెక్ట్గా వాళ్ళు ఎలా కనిపించాలంటే ప్రొఫెషనల్గా మనకు కనిపించాలి, ఆ పేరు గొప్పదై ఉండాలి, ఆయన ఒక గొప్పవాడుగా మనకు కనిపించాలి. అప్పుడు మాత్రమే మనం వాక్యం వినడానికి సిద్ధపడతాం. అలాంటి హృదయాల్లో దేవుని కార్యం ఎప్పటికీ కూడా జరగదు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మనం ఏమై ఉన్నాం, ఒక సేవకుని మనం ఎలాంటి గౌరవిస్తున్నాం, లేకపోతే ఎలాగ మనము మన క్రియలతో వాళ్ళని బాధ పెడుతున్నాము, ఇవన్నీ కూడా మనము ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మన కాయించిన వాళ్ళ కాపరులంట కదా, వాళ్ళ దుఃఖముతో ఆ పని చేస్తే, మన కోసం దుఃఖపడితే, మన కోసం బాధపడితే అది ఎప్పటికీ మనకి ఆశీర్వాదం కాదు. లేటుగా వస్తున్నారు, లేకపోతే మీరు ప్రార్థనకి సరిగా రావట్లేదని పదే చెప్తే ఆ విషయం కోసం ఒక సేవకుడు బాధపడితే అది మన జీవితాలకి ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. ఏ విధము చేతనైనా మన మాటలతో కానీ, క్రియలతో కానీ, లేకపోతే ఏ విధము చేతనైనా ఒక సేవకుని ఒకళ్ళకి హేళనగా చూస్తున్న, తక్కువగా చూసినా ఆ రోజు మిరియాము ఎంత బాధపడిందో అలాంటి బాధ మనం కూడా పడతాం. కానీ మిరియాము కోసం ఎవరు కన్నీరు కాచారు? వాళ్ళ తమ్ముడున్నాడు, ప్రార్థన చేశాడు కదా. మోషే అక్క స్వస్థత కోసం ప్రార్థన చేశారు. మనం బాగవడానికి కోసం, మన కోసం ఎవరైనా ఉన్నారు ప్రార్థన చేయడానికి? నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అలా ప్రార్థించేది ఎవరున్నారంటే ఒకళ్ళు మన తల్లిదండ్రులకు మన కోసం ప్రార్థన చేయొచ్చు, కానీ ఖచ్చితంగా సేవకులు మాత్రమే అంత భారంతో ప్రార్థన చేస్తారు కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారు? మన పిల్లల కోసం, మా అమ్మాయి కోసం, అబ్బాయి కోసం ప్రార్థన చేస్తాను అనుకోవచ్చు, కానీ సేవకుడు మాత్రమే, సేవకురాలు మాత్రమే సంఘం అంతటి కోసం వాళ్ళందరిని బిడ్డలనుకొని ప్రార్థన చేసేది. ఇది ఎవరినో ఒకళ్ళని నేను అనుకొని చెప్పట్లేదు, కానీ ఈరోజు నాకు ఎందుకు ఈ మాటలు చెప్పాలనిపించింది. హల్లెలూయా. ఖచ్చితంగా మనం ఏమై ఉన్నామో, మనం ఎలా ఉంటున్నామో, ప్రతి రోజుకి మన ఆత్మీయ స్థితి ఎలాగా తగ్గిపోతుంది, రోజుకి మనం ఎలాగ లేకపోతే ఆయనలో ఎదుగుతున్న ఇవన్నీ కూడా మనము గమనించుకోవాలి. మనం ఎంత వాక్యం చెప్పినా, ఎంత పరిశుద్ధంగా జీవించినా, ఎలా ప్రార్థన చేసినా ఆయన సన్నిధిలో మనము విరిగి నలిగి హృదయంతో ఉన్నప్పుడు మాత్రమే, మన హృదయాలు ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు మాత్రమే, ఆయన వాక్యానికి, ఆయన సేవకులకు లోబడినప్పుడు మాత్రమే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాగ ఆశీర్వాదకరంగా మన జీవితాలన్నీ ఉండాలని ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.